వెల్కమ్ టు 24/7 ఛానల్. అమ్మది కాదు, భార్యది కాదు, మొత్తం తను చెప్పినట్లే నడవాలి. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలుసా? ఎస్, ప్రస్తుతం ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి జనాలు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనదైన స్టైల్లో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ అందరూ రాద్ధాంతం చేసిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణుదేశాయ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పిన మాట వినకపోయినా ఆద్య చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా వింటాడట. అంతేకాదు, ఆద్య కాల్ చేసి ఎక్కడున్నావు, నిన్ను చూడాలని ఉంది రా అంటే వెంటనే వచ్చేస్తాడట. ఆద్య ఏది అడిగితే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తాడట. ఏదైనా కావాలనిపిస్తే డాడీ నాకు ఇది కావాలి అంటే సెకండ్స్లోనే ఆద్య కళ్ళ ముందుంచుతాడట. అంత ప్రేమ ఆద్య అంటే పవన్ కళ్యాణ్కి అంటూ గతంలో రేణుదేశే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో పెత్తనం మొత్తం కూడా అమ్మ కన్నా భార్య కన్నా కూతురుదేనా అన్న రేంజ్లో ఇప్పుడు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కాగా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆద్య కూడా హాజరైంది. చాలా ట్రెడిషనల్ గా, చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.